స్పెషల్ చిట్చాట్. మనతో పాటు మిస్టర్ సెలబ్రిటీ మూవీ టీమ్ ఉన్నారు. మనతో పాటు హీరో, డైరెక్టర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు. వాళ్ళని అడిగి మిస్టర్ సెలబ్రిటీ మూవీ ముచ్చట్లేటో తెలుసుకుందాం. చలో. హాయ్ అండి. హాయ్ హలో. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బట్ మీరే కొంచెం డల్ గా ఉన్నట్టున్నారు. నేను డల్ గా లేదు, యాక్టివ్ గానే ఉన్నాను. నేను యాక్టివ్ గానే ఉన్నాను. సరే చలో చూద్దాం. నెక్స్ట్ అయిపోయే వరకు ఎంత యాక్టివ్ ఉంటారో చూద్దాం. ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. లైక్ చెప్పండి, మీరు ఈ పాయింట్ చాలా సెన్సిటివ్ యాక్చువల్ గా. ఇది పిక్ చేసుకోవాలి ఫస్ట్ మూవీకి అని మీకు ఎందుకు అనిపించింది? ఇలాంటి ఒక కాన్సెప్ట్ అంటే ఒక రకంగా ఒక డేర్ చేసినట్టే. లైక్ బయటికి వెళ్ళిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంటుందో అండ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని చాలా మంది అనుకుంటుంటారు కదా. మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ పాయింట్? ఈ రెండో దానికి ఫస్ట్ ఆన్సర్ చేస్తానండి. ఈ మూవీ బయటికి చూసి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అసలు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ప్రివ్యూస్ వేశాను, పెద్దవాళ్ళు చూశారు, ఇంకా చాలామంది చూశారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అప్రిషియేషన్ చేశారు, మొత్తం టీమును మొత్తం. సో ఆ భయం అసలు లేదు, ఎందుకంటే ఉంటే వాళ్ళే కరెక్షన్ చేసేవాళ్ళు, వీళ్ళు రియాక్ట్. ఇంకా సెకండ్, ఈ సెన్సిటివ్ మ్యాటర్ని నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ సినిమాకే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పీపుల్ మొత్తం సినిమాలు, ప్రపంచ సినిమాలు చూసి బాగా నాలెడ్జ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ముందే గెస్ చేసే నాలెడ్జ్ వచ్చేసింది వాళ్ళకి. సో నేను ఒక మంచి స్క్రీన్ ప్లే సెట్ చేసుకుని, ఈ చిన్న ఏదైతే మీరన్న ఎమోషన్, చిన్న చిన్న మాటల వల్ల సఫర్ అయ్యే జీవితాలను దాన్ని ఇంక్లూడ్ చేసి ఓవరాల్గా ఒక థ్రిల్లర్ మోడ్లో నేను చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఇందులో ఇన్వాల్వ్ చేశాను. ఇది పూర్తిగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, థ్రిల్లరు, కామెడీ ఇవన్నీ ఉండి ఇవి నేను చేశాను. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, నేను గతంలో నేను చూసినవి, నేను విన్నవి, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా. సో ఆయన లైఫ్లో జరిగిన అప్ అండ్ డౌన్స్ అండ్ ఆయన లైఫ్లో పడ్డ రూమర్ మాటలు ఇవన్నీ కూడా నన్ను చాలా ఇది చేసి, ఆయనతో పాటు చాలా ఇన్సిడెంట్స్ నేను చూసి ఉన్నాను. అంటే ఒక రూమర్ మనం వేసేస్తుంటాం, తర్వాత దానివల్ల ఎవరో ఒకరు, అంటే నాట్ సెలబ్రిటీస్ గురించి కాకపోయినా నార్మల్ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే ఎవరో ఒకరు సఫర్ అవుతుంటారు. రీసెంట్గా చాలా జరుగుతున్నాయి. అందులో ఎవరో ఒకరు ఖచ్చితంగా సఫరర్ ఉంటారు. అది ఎవరో తెలిసే లోపల మనం ముందు చేసేస్తాం. తర్వాత ఎవరు కూడా ఇతను మంచివాడు లేకపోతే ఈమె మంచిది అని తర్వాత ఎవరు రారు. నెక్స్ట్ ఇంకో పేజ్ అంతే. ఆ పేజ్లో ఏం జరిగిందో అసలు ఎక్కడ వరకు జరిగింది, సగం చదివిన పేజ్ అలా వదిలేస్తారు. ఎవరు వచ్చి దాన్ని ఫిల్ చేయరు. దానివల్ల ఏదో ఒక కుటుంబమో, ఎవరో ఒక పర్సనల్ లైఫ్, ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇవన్నీ చూసున్నాను నేను. సో అందుకని నేను ఈ పాయింట్ తీసుకున్నాను. చెప్తుంటేనే అట్లా కనిపించింది నాకు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చాలా కొన్ని ఇయర్స్గా మనం ఇది చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో పవన్ కళ్యాణ్ గారి పాయింట్ కూడా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము. వెరీ నైస్. అండ్ మీరు చెప్పండి, లైక్ ఒక హీరో ఫస్ట్ ఒక డెబ్యూ తీయాలి అని అంటే చాలా వరకు ఒక సాఫ్ట్ లుక్లో, ఒక లవర్ బాయ్ లాగా ఇలా ప్రెజెంట్ అవ్వాలి, కొంచెం ఎంతంటే లైక్ యూత్లో కొంచెం ఉండాలి, ఇలా అనుకొని వస్తూ ఉంటారు. నార్మల్ గా క్యారెక్టర్ ఒక లవర్ బాయ్ లాగా బయటికి వెళ్ళాలి, లైక్ ఇట్లా యూత్ ఇలా ఉంటుంది, బట్ మనకు ఫాలోయింగ్ ఇలా పెరుగుతుంది, ఈ రకంగా ఆలోచించుతూ ఉంటారు. సో మాక్సిమం కూడా అలాగే ఒక లవ్ సబ్జెక్ట్ తీసుకొస్తూ ఉంటారు కదా. ఇవాళ ఉన్న ఇండస్ట్రీలో అండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎవరు అలా లేరండి. కంటెంట్ ఉంటేనే సినిమాకి వస్తున్నారండి, కంటెంట్ ఉంటేనే ఆర్టిస్ట్ని లవ్ చేస్తున్నారండి. సో నేను నమ్ముకుంది కూడా అది. నేను ఇంతకుముందు ప్రేక్షకుడినేగా, కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి. అందులో కథల బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది, ఎంతోమంది రైటర్స్తో నాకు ఉండే పరిచయం, దాన్ని బట్టి నేను కథలు చిన్నప్పటి నుంచి వింటాం. ఆ ఎక్స్పీరియన్స్తో కూడా మంచి కథలతోనే ముందుకెళ్ళాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. ఇది రేపు ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఫస్ట్ సినిమాగా పర్ఫెక్ట్ సినిమా అయితే చేశారని అందరూ అంటారు. నేను అనుకుంటున్నాను, అందరూ అనాలని కూడా ఆశిస్తాను. ఫస్ట్ మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీకేమనిపించింది, ఎలా అనిపించింది? లైక్ అంటే ఫస్ట్ ఆయన సబ్జెక్ట్ వచ్చినప్పుడు అండి, అది ఇంత బిల్డ్ అయ్యలేదండి, అది రాగా ఉంది. ఓకే, దాన్ని మనం తాతగారికి చెప్పినప్పుడు కూడా దీన్ని పర్ఫెక్ట్గా మీరు హ్యాండిల్ చేసుకుంటే ఇది చాలా మంచి సినిమా అవుతుంది అని చెప్పిన తర్వాత మేము ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వాళ్ళకి మళ్ళీ షో వేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. గుడ్ లక్ టు యూ. ప్రేక్షకులందరికీ సినిమా వస్తుందని ఆశీర్వదించారు. వాళ్ళు సర్టిఫై చేశారు అని అంటే కథలో విషయం ఉన్నట్టే, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఇంకొకటి
ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎలా అంటే మంచి రైటర్స్, వాళ్ళంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకు మీకు అటు సైడ్ వెళ్ళకుండా ఇటు ఎందుకు వచ్చారు, హీరో ఇటు సైడ్? అంటే ఒకటే అండి, నేను అన్ని రకాలుగానే తిరుగుతున్నాను ఇండస్ట్రీలో. అన్ని పనులు కొంచెం కొంచెం వచ్చి, అన్ని పనులు పూర్తిగా తెలియదు నాకు. కొద్దిగా అన్ని పనులు తెలుసు నాకు. అలా ఏదో చేసుకుంటున్నప్పుడు అలా కాదు, వచ్చిన పని ఏదో నువ్వు చూస్ చేసుకొని సరిగ్గా చేయి, ఇప్పుడు ప్రొఫెషన్ చేయాల్సిన టైం వచ్చింది నీకు అన్నప్పుడు సరే. నేను నాటకాలు ఆ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల మనకు వచ్చిన పని ఇదేదో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దామని వచ్చాను. రైటింగ్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఆ ఇంట్రెస్ట్ ఉందంటారా? ఎందుకనంటే మీకు మామూలుగానే ఇన్బిల్ట్ ఇంట్లోనే ఉన్నారు అండ్ మీరు చూస్తూ పెరిగారు. ఓకే, అయితే ఈ విషయానికి వస్తే లైక్ నెపో కిడ్ ఇలా అంటూ ఉంటారు, వాళ్ళకి చాలా ఈజీ అని అంటూ ఉంటారు కదా. చాలా వరకు ఏంటంటే బయట ఏదైతే మనం చూస్తూ ఉన్నామో నెపో కిడ్ వాళ్ళకేంటి, వాళ్ళు ఈజీగా వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీస్ మధ్యలో తిరుగుతూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా. దీనికి మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు? అంత ఈజీ అంటారా నిజంగానే? ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ దాట్ ఈజీ అండి. అంటే ఇప్పుడు పలానా వాళ్ళ మనవడు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆఫర్స్ ఏమి రావండి. కాకపోతే నాకు నెపోటిజం అనేది మంచి కథలు నా దగ్గర తీసుకురావడానికి హెల్ప్ చేసిందండి. ఆ వెంటనే వచ్చి ఈతో సినిమా చేసేయాలి అబ్బో అంత ఆ బిల్డప్ లేదండి. నాకు తెలిసిన ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్లు పేర్లు చెప్తే షాక్ అవుతారు మీరు. అలాంటి పిల్లలు, వాళ్ళ మనవడ్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళకి రాని అవకాశం నాకు దొరికింది. ఏమో ఎక్కడో కొంచెం ఎక్కువ తిరిగానే ఉన్నాను. వాళ్ళందరికీ కూడా వస్తుంది, నేను రానని చెప్పట్లేదు. వాళ్ళందరూ నాలాగే డెడికేట్గా తిరుగుతున్నారు. నాకు వచ్చింది అవకాశం. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, వెరీ గుడ్. ఓకే, మీకు ఈ ఆపర్చునిటీ, ఓకే తెలుగు రాదు కదా, ఓకే, హౌ డూ యూ ఫీల్ వెన్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? I actually feel blessed when I got this opportunity because I was about to do a movie with a story and that too with a powerful message. Okay. So yeah, so I was so very excited, very happy. Yeah. What's your role in this movie? In the movies? Yes. I'm playing a role of a social activist. She actually helps other women because of her past. She had faced something in her past, but now she's like she wants to help other women how much as she can. But because of a rumor and what that rumor is and how that rumor is affecting her life, that is the entire movie is about. ఓకే, నైస్. మీరు చెప్పండి రవి గారు, లైక్ మీరు ఆల్రెడీ హీరో గారికి చెప్పారు స్టోరీ, అండ్ వాళ్ళ తాతగారు పరచూరి గారి దగ్గరికి మీరు నరేట్ చేయడానికి లేక స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? ఫస్ట్ వెళ్ళే ముందు ఎలా అనిపించింది, అండ్ చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? పరచూరి బ్రదర్స్ అంటేనే ఇప్పుడు ఇండస్ట్రీకి యాక్టింగ్లో ఒక మెగాస్టార్, ఎస్, అలాగే మా రైటింగ్లో మా మెగాస్టార్ పరచూరి బ్రదర్స్. అంటే ఒకప్పుడు హీరో ఎంట్రీకి క్లాప్స్ పడాయి కదండి. డైలాగ్స్ అని పేరు వచ్చినప్పుడు అరిచిన వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు. నేను విన్నాను బాగా. అంటే నేను విన్నది నేను నరసింహనాయుడు ఆ టైంలో నేను స్టూడెంట్ని. అంతకు ముందే వీళ్ళ లెగసీ మా నాన్నగారు అట్లా వచ్చి చెప్పేవారు అనమాట. సో అలాంటి ఒక లెజెండ్ దగ్గరికి నేను ఈరోజు నా స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళిస్తున్నాను అనే ఫీలింగ్ నాకు చాలా ఆత్రంగా ఉంది. అది చూసిన తర్వాత ఆయన బాగుంది, ఇగో ఈ ప్లేసెస్లో మనం కొంచెం మళ్ళీ రీరైట్ చేయి అని చెప్పి మళ్ళీ ఎక్కడెక్కడ ఆయన కొన్ని నాకు ఇందులో కొన్ని క్లైమాక్స్ కానీ కొన్ని చాలా సున్నితమైన అంశాలు ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఆయన పెన్ను పెట్టి రాసిన డైలాగ్స్ థియేటర్లో క్లాప్స్ పడతాయి. అది నాకు లైఫ్ టైం అవార్డు. అది నా ఫస్ట్ సినిమాకే అవార్డు నాకు వచ్చేసింది, ఎందుకంటే లివింగ్ లెజెండ్స్ వాళ్ళు. అది నా అదృష్టం అనే భావిస్తున్నాను అట్లా. ఓకే, అయితే మీరు సుదర్శన్ గారితో వర్క్ చేసేటప్పుడు ఓకే పరచూరి గారి మనవడు, ఇది ఎప్పుడైనా అనిపించిందా ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే హీరో, లేదంటే ఇంకా ఏంటంటే సెలబ్రిటీస్ ఓకే జాగ్రత్తగా వర్క్ చేయాలి, లేదంటే ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటి భయాలైనా ఎప్పుడైనా అలాంటి డిస్కంఫర్ట్ ఎప్పుడైనా అనిపించిందా? ఇది ఆయన కలవక ముందు ఉండేదండి. మీరు చెప్పినవన్నీ కూడా గోల్డెన్ స్పూన్లో ఇంట్లో పుట్టారు, ఎప్పుడు పొద్దున్న లేస్తే స్టార్స్తో తిరిగే ఫ్యామిలీ, వాళ్ళందరితో తిరిగి ఉంటారు, మనం ఏదో చిన్న వాళ్ళని. కలవక ముందు కొంచెం ఇబ్బంది అనిపించింది. కలిసిన తర్వాత ఇంత మాట్లాడిన తర్వాత ఈయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్ అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడి మన కథ చెప్పినప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ అసలు ఏదో మన పక్కింటి అబ్బాయి ఎవరో మన రేంజ్ పిల్లాడు అన్నట్టుగానే అట్లాగే అయిపోయిన తర్వాత ఆ సెట్కి వచ్చిన తర్వాత
స్టార్టింగ్ కార్ దిగా మళ్ళీ ఆయన కార్లోనే వస్తాడు. ఏది మాకు అది ఇది డిమాండ్ అట్లా ఏం ఉండదు. ఓకే. ఆయన కార్లోనే వచ్చేవారు, ఆయన అక్కడ దిగేవారు, అందరినీ పలకరించుకుంటూ మేకప్ రూమ్కి వెళ్ళేవారు. మేము అంటే కొన్ని అంటే చెప్తే మా ప్రొడక్షన్కి ఇదేమో కానీ ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనాలి కానీ కొన్ని ప్లేసెస్లో కానీ అంటే మేము క్యారీ మ్యాన్ చాలా చోట్ల కూడా ప్రొవైడ్ చేయలేకపోయాం కొన్ని పరిస్థితుల వల్ల. అంటే పర్టికులర్గా పెట్టుకోవాలి అలాంటి ప్లేసెస్లో కూడా అంటే హీరో పెద్ద ఫ్యామిలీ అనుభూతికి అందరూ ఇదేయాలనుకో అదేం లేదు. ఈయన చాలా అవునా అవ్వలేదా జస్ట్ అని రూమ్ ఉంటే రూమ్లోకి వెళ్ళి చేసుకున్నట్లా మాకు చాలా సపోర్ట్గా ఉండేవారు అనమాట. అందరినీ పలకరించడం కానీ వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళడం కానీ. ఇంకొకటి ఏంటంటే అందరికంటే ముందు సెట్లో ఉండేవారు. ఇది 100% 6 అంటే 6 ఉండేవారు. ఇది నిజం, ఏదో పక్కన ఉన్నారని పోగొట్టడం కాదు. అట్లా ఏ రోజు మాకు సపోర్ట్గానే ఉన్నారు. అండ్ అందరూ ఏదో పెద్ద ఫ్యామిలీ ఇది అనేసరికి ఏదో కొంచెం పాటు ఉంటుంది కదండి యాటిట్యూడ్ అని అదే అసలు అదేమి జీరో. ఎస్ సుదర్శన్ గారు మీరు చెప్పండి, లైక్ ఇందాక మనం అనుకున్నాం కదా ఒక నెపో కిడ్ ఇట్లాగనేసి ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే ఆ స్టార్ సక్సెస్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఎంతో కొంత మ్యాటర్ ఉంటేనే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితేనే సక్సెస్ అవుతారు. అండ్ ఈ విషయానికి వస్తే లైక్ తాతగారి వల్ల లెగసీని మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ఒక పెద్ద బాధ్యత అనే చెప్పుకోవాలి. దీన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? మన చుట్టూనే చాలా ఎగ్జాంపుల్స్. కొంతమంది టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఇవాళ స్టార్స్ అయి ఉన్నారండి. కొంతమంది ప్రూవ్ చేసుకోలేకపోయి సైడ్ అయిపోయారండి. అలా నాకైనా అంతే, రేపు పొద్దున ఎవరికైనా మనం ప్రూవ్ చేసుకుంటే మనం ఇక్కడ ఉంటాం, టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే. లేదంటే మనం కూడా సైడ్ అయిపోతాం. ఆబ్వియస్ కదండి. కాకపోతే నేను ఆర్టిస్ట్ అవ్వాలని కాదండి, నాకు ఇది తప్ప ఏం తెలియదు. ఈ పని తప్ప నిజంగా నాకేమీ తెలియదు. ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండగలను, సంతోషంగా ఉండగలనే నమ్మకం నాకుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉండాలనేది కూడా ఒక లైఫ్గా ఒక జీవితానికి సంతృప్తి ఉండాలి కదండి. అలా ఇక్కడ నేను సంతృప్తిగా ఉంటాను కదండి. అయితే ఇప్పుడు తాతగారి వల్ల లెగసీని మీరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది ఒక పెద్ద బాధ్యత మీకు. లైక్ చెప్పాలంటే ఒక బరువు బాధ్యత. దీన్ని ఎలా మోయబోతున్నారు? అంటే తాతగారి వాళ్ళ లెగసీని నేను కథలతోనే ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. ఒక హీరోగా కంటే కూడా ఇతని సినిమాలు బాగుంటాయి, ఇతని సినిమాలో కథలు బాగుంటాయి అంటే నేను సక్సెస్ అండి. అది నేను లెగసీ క్యారీ చేసినట్టు నేను ఫీల్ అవుతాను. ఓకే. ఆ పేరు రేపు పొద్దున్న రాకపోయినా, అక్టోబర్ 4 రాకపోయినా, తర్వాత రాకపోయినా ఏదో ఒక రోజు వస్తానని నమ్మకం నాకుంది. ఓకే, నైస్. ఓకే, చాలా మంది మనం చూసుకుంటే యాక్టర్స్ని చూసుకున్నా కానీ స్టార్ యాక్టర్స్ ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నాజర్ గారు, రఘుబాబు గారు ఇలా ఉన్నారు కదా, వీళ్ళని తీసుకుని ఉన్నారు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది మీ ఇద్దరికి? వరలక్ష్మి గారితో అండి, ఆవిడ చాలా సరదా మనిషి అండి. చాలా జోక్స్ మా ఇద్దరి మధ్య. అంటే మొదట్లో పెద్దగా మాట్లాడలేదు కానీ కొంచెం సేపు తర్వాత మెల్లిగా చిన్న ఫ్రెండ్షిప్ క్రియేట్ అయ్యి మా మధ్య నవ్వుతూ మాట్లాడుకుంటూ, ఆవిడ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుని అట్లా మంచి ఫ్రెండ్స్ అయ్యామండి. చాలా సరదా మనిషి ఆవిడ. ఓకే. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారిది క్యారెక్టర్ రాసేటప్పుడు తనే అని అనుకొని రాశారా? తనే అనుకునేది రాయలేదండి. ఓకే. పాత్ర ఎందుకు అనిపించింది ఆ క్యారెక్టర్లో తనని ఉంచాలి, తనైతే కరెక్ట్గా బాగుంటుంది అని ఎందుకు అనిపించింది? మనకి ప్రజెంట్ తెలుగులో నేను రాసుకున్న రోల్కి మా ప్రొడ్యూసర్ గారు బేసిక్గా ఆప్షన్ ఏబిసి అని ఇమ్మంటారు. ఏబిసి 3 పేర్లు ఆవిడ పేర్లు రాశాను. ఆల్టర్నేటివ్ ఉంటే రాయండి అని కూడా చెప్పారు. ఓకే. నాకు లేరు అంటే పాత్ర రాసిన తర్వాత ఆవిడ అనుకుని రాయలే. పాత్ర రాసిన తర్వాత ఆ ఎమోషనల్గా అంటే ఆవిడ కన్నీళ్ళు మనకు బాధ పెట్టేలా, ఆవిడ కోపం మనం భయపెట్టేలా అలా వేరియేషన్స్ ఉన్న ఏబిసి రోల్స్ అంటే 3-3 అనుకోమంటారండి మాకు ఇండస్ట్రీలో. ఆ ముగ్గురులో నాకు ఎవరో తట్టగా 3 పేర్లు రాసిన పేర్లు వరలక్ష్మి గారి పేరు, రఘుబాబు పేరు, వీళ్ళిద్దరు పేర్లు 3 రాశాను అనమాట. సో ప్రొడ్యూసర్ గారు కూడా ఇంకా మేడంకి కథ చెప్పి పంపించుకో అయితే అని చెప్పేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేడంకి నేను ఒక 20 minutesలో ఆవిడ క్యారెక్టరేషన్ చెప్తే నాకు ఫుల్ క్యారెక్టరేషన్ చాలా బాగుంది, ఫుల్ నెరేషన్ ఇవ్వను. 2.5 ఫుల్ నెరేషన్ ఇచ్చాను. ఆవిడ చాలా బాగా నచ్చింది, ఇది మనం చెయ్యాలి అని చెప్పి మనకు డేట్స్ ఇచ్చారండి.
యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టోరీ పాయింట్ ట్రెండింగ్ సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంత ట్రెండింగ్ కూడా అది ఎప్పుడు స్ట్రాంగ్ సెన్సిటివ్ అండ్ ట్రెండింగ్ గానే నడుస్తుంది. సో దాంట్లో ఇంకా ఏదో ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాస్క్ విషయానికి వస్తే అదేం అర్థం కాలే. లైక్ ఎవరుంటారు, ఎందుకంటే ఇక్కడ హీరో ఉన్నారు, హీరో అయ్యే ఛాన్స్ లేదు. లైక్ అర్థమైందా, ఇక్కడ హీరో ఉన్నాడు లాస్ట్ లో, ఆ హీరో అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా ఎవరు అని అనుకుంటూ ఉన్నాము. ఎవరు ఉండబోతున్నారు మాస్క్ వెనక? ఒక సెలబ్రిటీనే ఉండబోతున్నారండి. హీరో అయితే కాదు, అవ్వచ్చు కూడా. లైక్ ఎందుకంటే ఒక టీజర్ లో మనం లాస్ట్ చూసినట్టయితే హీరో అంటే సినిమాలో చాలా మంది మాస్క్ వేసుకుంటారండి ఓకే పాయింట్ లో, కానీ అసలు ఎవడనేది సినిమాలోనే చూడాలి. అయితే మీరే నేనై ఉండొచ్చు, వేరే ఒక విలన్ అయి ఉండొచ్చు, ఎవరో సెలబ్రిటీ అయి ఉండొచ్చు. ఓకే అయితే ఇప్పుడు చెప్పరనమాట. ఓకే దెన్ అయితే ఈ మూవీ అవుట్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత, అవుట్పుట్ వచ్చిన తర్వాత పరుచూరి గారికి చూపిస్తే ఏమన్నారు? ఆయన ఫీలింగ్ ఏంటి, ఏమనిపించింది? ఇద్దరికి కూడా రామనాయుడులోనే నేను షో అరేంజ్ చేశానండి. వాళ్ళు టెన్షన్ నాకు ఏం చెప్తారని. అంటే ఆ గురువు గారికి వాళ్ళకి చూపించడానికి ముందే నేను అంటే లోపల ఉంటుంది వాళ్ళకి బెస్టే చూపించాలని ఉంటుంది. నాకు తెలిసిన కొంతమంది రివ్యూ రేటర్లు కూడా పెట్టుకుని మనం ఇద్దరు ఏమైనా చేయాలంటే లేదు చూపించేసే ఆల్ ఇన్పుట్సే తీసుకో అని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు చూశారు, మొత్తం సినిమా మొత్తం చూసిన తర్వాత నేను బయట వెయిట్ చేస్తున్నా. బయటకు వచ్చిన తర్వాత సారు గోపాలకృష్ణ గారు క్లైమాక్స్లో ఒకటి నీకు ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా అయ్యా, కానీ నువ్వు ఎండ్ టైటిల్స్లో దానికి ఆన్సర్ ఇచ్చావు, చాలా చాలా బాగా ఫిల్ఫిల్ చేసావు అని చెప్పారు. పెద్ద ఆయన నువ్వు ఏదైతే నాకు స్క్రిప్ట్ చెప్పావో అది నాకు చూపించావు అని వాళ్ళు చెప్పారు. చాలాసేపు మాట్లాడారు, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను అక్కడ గెలిచానన్న ఫీలింగ్ నాకు అక్కడ ఉంది. ఇంకా 4వ తారీఖున జనాల్లో గెలవాలి. గెలుస్తారు తప్పకుండా. మీరు సుదర్శన్ గారు మీరు చెప్పండి, ఫస్ట్ టైం డెబ్యూ మూవీ ఒక హీరో లాగా లైక్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, మొత్తం వచ్చిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత ఒకసారి చూసుకున్నప్పుడు మీకేమనిపించింది? నాకు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటున్నప్పుడు కంటే మా తాతగారు వాళ్ళు ఇప్పుడు చూసి ఏమంటారని టెన్షనే ఉందండి. నేనేం పెద్ద ఇదిగా అంత ఎగ్జైటెడ్గా ఏం చూడలేదు. ఇప్పుడు ఏం చెప్తారని టెన్షనే ఉండింది. తర్వాత లేదు బాగా చేసావు, న్యాచురల్గా చేసావు, ఇది కంటిన్యూ చేసుకో, ఇలా కంటిన్యూ చేయాలి, నువ్వు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఓకే, అక్టోబర్ 4th మీ మూవీ రాబోతోంది. మంచి హిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.